brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ రైజింగ్ నినాదం ఫలితాలనిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. తాజాగా మరో 2 అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఏ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి, ఏ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయో చూద్దాం. తెలంగాణ బిగ్ అచీవ్మెంట్ సాధించింది. నిన్న హ్యుందాయ్, ఇవాళ రాఫెల్ తో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతుంది. రాఫెల్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్ లో రాఫెల్ కీలకమైన నిర్మాణ విభాగాలు తయారు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచ మార్కెట్ల కోసం రాఫెల్ ఫైటర్ జెట్ల ఫ్యూజ్లేజ్ ను ఇకపై హైదరాబాద్ లో ఉత్పత్తి చేయనున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లేజ్లను ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్ లో రాఫెల్ కీలకమైన నిర్మాణ విభాగాల తయారీ కోసం ఒక అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో వెనుక ఫ్యూజ్లేజ్ పార్శ్వ షెల్స్ తో సహా పూర్తి వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజ్లేజ్ ముందు భాగం ఉండనున్నాయి. ఇవి రాఫెల్ యుద్ధ విమానాలలో కీలక భాగాలు. మొదటి ఫ్యూజ్లేజ్ 2028 ఆర్థిక సంవత్సరంలో అసెంబుల్ పూర్తి చేసుకుని బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి నెలకు 2 పూర్తి ఫ్యూజ్లేజ్లు తయారవుతాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ కార్ల మెగా టెస్ట్ సెంటర్ను తెలంగాణలో స్థాపించనుంది. ఇందులో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు ఈవీ సహా అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది. జహీరాబాద్లోని నిమ్స్లో 675 ఎకరాల్లో సుమారు 8,528 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. జహీరాబాద్ నిమ్స్లో R&D సెంటర్ను మాత్రమే స్థాపించాలని హ్యుందాయ్ తొలుత భావించినా తాజాగా టెస్టింగ్ కార్ల తయారీ పరిశ్రమను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో దాదాపు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధులు ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నారని, పెట్టుబడులపై ఒప్పందం చేసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ దావోస్ పర్యటనలు, దక్షిణ కొరియా యాత్రల ఫలితమే ఈ పెట్టుబడులని అంటోంది ప్రభుత్వం. సియోల్లో హ్యుందాయ్ సీఈఓతో చర్చించడంతోనే 8,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెబుతోంది.